Larguei a bola aí, Apolo. Esse amarrando mesmo, galera. Não é brincadeira não. సోషల్ మీడియా ఒక అద్భుతమైన వేదిక. ప్రతిరోజు ఎన్నో వీడియోలు మన కళ్ళ ముందుకు వస్తుంటాయి. కొన్ని నవ్విస్తాయి, కొన్ని ఆలోచింపచేస్తాయి, మరికొన్ని మనసుకు హత్తుకుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక అద్భుతమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బ్రెజిల్లో చోటు చేసుకున్న ఈ సంఘటన సోషల్ మీడియా యూజర్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో జంతువులకు యజమాని పట్ల అభిమానాన్ని, వాటి తెలివితేటలను గుర్తు చేస్తోంది. అయితే ఆవుల యజమాని ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లడం కూడా మర్చిపోయి రోడ్లపై తిరుగుతున్నాడు. అప్పుడే అతని ఎద్దు ఒకటి అతని వద్దకు వెళ్ళింది. మద్యం మత్తులో రోడ్డుపై నడుస్తున్న యజమానిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అతడు సరిగ్గా నడవలేక తూలుతూ తడబడుతూ ముందుకు వెళుతున్నాడు. యజమాని తూలిపోతుంటే ఎద్దు తన తలతో సున్నితంగా నెట్టి ముందుకు నడిపిస్తోంది. ఈ దృశ్యం చూస్తుంటే ఈ ఎద్దుకు ఇది కొత్తేమీ కాదని అనిపిస్తోంది. యజమాని మత్తులో ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్లడం దానికి అలవాటైన పనిలా కనిపిస్తోంది. రోడ్డు మీద ఎవరు కనిపించినా ఆ వ్యక్తి నవ్వుతూ మాట్లాడుతూ ముందుకు సాగుతున్నాడు. కానీ ఎద్దు మాత్రం తన బాధ్యతను మర్చిపోలేదు. అది యజమానిని సురక్షితంగా ఇంటికి చేర్చడంపైనే దృష్టి పెట్టింది. అలా చివరకు ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత అందరి మనసులను గెలుచుకుంది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. యజమానికి నిజమైన స్నేహితుడు ఈ ఎద్ది అంటూ పలువురు రాసుకొచ్చారు. జంతువులు మనుషులతో అలవాటైతే బంధాన్ని ఏ విధంగా పెంచుకుంటాయో ఈ వీడియో మరోసారి నిరూపిస్తోందని చెప్పారు. ఇక మరోవైపు జంతువుల తెలివితేటలు కూడా ఈ వీడియో చూపిస్తోంది. యజమాని పట్ల ఆ ఎద్దు చూపిన శ్రద్ధ అందరికీ నచ్చేసింది. జంతువులు మూగజీవులు కాదు, అన్ని రకాల భావోద్వేగాలను అర్థం చేసుకుని బాధ్యతలను కూడా పంచుకుంటాయని కామెంట్లలో సోషల్ మీడియా యూజర్లు రాసుకొచ్చారు. Larguei a bola aí, Apolo. Esse amarrando mesmo, galera. Não é brincadeira não.